తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ ఈసీ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో తెలంగాణ చివరి జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 14 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ ఈసీ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కన్ఫర్మ్ అయిందా? అక్కడ ఏం జరగబోతుంది? ఏం మాట్లాడనున్నారు? థ్యాంక్ యూ లక్ష్మీ. కాంగ్రెస్ పార్టీ సంబంధించి తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఢిల్లీలో సిఐసి సమావేశం జరగబోతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ రోజు ఢిల్లీకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు సిఈసి భేటీలో పాల్గొంటున్న నేపథ్యం కావచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్న నేపథ్యం ఈ రోజు లేదా రేపు సిఈసి భేటీ జరగబోతుంది. అయితే ఇప్పటికే 3 విడతలుగా కూడా తెలంగాణకు సంబంధించి 17 సెగ్మెంట్లకు 14 సెగ్మెంట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను ఏఐసిసి ప్రకటించింది. 3 సెగ్మెంట్లకు సంబంధించి కరీంనగర్ కావచ్చు, ఖమ్మం, హైదరాబాద్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా పెండింగ్ లో పెడుతూ వస్తుంది. దానిపైన కూడా ఉత్కంఠత రేకేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ ఖమ్మం సెగ్మెంట్ సంబంధించి కూడా ఆటికేక్లా మారిపోయింది. అక్కడ ఆ సీటుకు సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, మంత్రుల కుటుంబ సభ్యులు కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కరీంనగర్ ఆ సెగ్మెంట్ కు సంబంధించి కూడా అక్కడ తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యం కనిపిస్తుంది. ఖమ్మం సెగ్మెంట్ కు సంబంధించి ఉప ముఖ్యమంత్రి సతీమణి మల్లు నందిని అక్కడ పోటీ పడుతున్న నేపథ్యం ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమార్ కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు విహెచ్ సీనియర్ నేత విహెచ్ తో పాటు ఓయి ఉద్యమ నేత, బీసీ నేత లోకేష్ యాదవ్ కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరో కొత్త పేరు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సంబంధించి కూడా ఆయన టికెట్ కోరుతున్న నేపథ్యం ఇది. ఆయన తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి కూడా సన్నిహితుడు, ఆయనకు టికెట్ కూడా ఆయన పట్టుబడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనిపైన కూడా తీవ్ర కసరత్తు జరుగుతుంది. ఏఐసిసికి సంబంధించి కూడా సర్వేలు నిర్వహించిన నేపథ్యం ఉన్నది. మరోవైపు కరీంనగర్ సంబంధించి కూడా తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యం ఇది. ఇప్పటికే అక్కడ కరీంనగర్ సెగ్మెంట్ సంబంధించి కూడా గత ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా అక్కడ పోటీ నెలకొన్నది. అనూహ్యంగా బీజేపీ బండి సంజయ్ అక్కడ గెలిచారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కరీంనగర్ సెగ్మెంట్ ను ఖచ్చితంగా ఎలాగైనా చేజిక్కించుకోవాలని కూడా వ్యూహాలు రచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అక్కడ ఆ సెగ్మెంట్ కు సంబంధించి కూడా బలమైన అభ్యర్థిని బరిలో దించేందుకు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరును కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటుగా వెలిశాల రాజేందర్ రావు ఆ పేరును తెర మీదకి వస్తున్నది. జిల్లాకు సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ కీలకంగా అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా కీలకంగా మారబోతున్నారు. ఆయనకు సంబంధించి కూడా సూచనలు కూడా ఏఐసిసి తీసుకున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్ సెగ్మెంట్ కు సంబంధించి కూడా ప్రకటించే హైదరాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి ప్రకటించాలి కాబట్టి
కాబట్టి అందుకు సంబంధించి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక హైదరాబాద్ సెగ్మెంట్, ఎందుకంటే ఇప్పటికే ఎంఐఎం కంచుకోటగా హైదరాబాద్ చెప్పొచ్చు. ఇక పలు దఫాలుగా కూడా ఎంఐఎం పార్టీ హైదరాబాద్ లో బాగా వేస్తూ వస్తుంది. ఇక దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎలా ఢీ కొట్టాలి, ఒకవేళ ఎంఐఎం తో కూడా సన్నిహితంగా పెట్టుకుంటే అభ్యర్థికి సంబంధించి ఎలా ఉండదనే పైన కూడా తీవ్రమైన కసరత్తు చేస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ సెగ్మెంట్ కు సంబంధించి మైనారిటీ ఓటు బ్యాంకు అధికంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంఐఎం తో కూడా కొంతమేర సన్నిహిత భావం వహిస్తే ఇతర ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయో మైనారిటీ ఓటు బ్యాంకు రాబట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇక ఈ రెండు అంశాలను కూడా సిఈసి భేటీలో కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ మూడు సెగ్మెంట్లకు సంబంధించి కూడా పెండింగ్ లో పెడుతూ వస్తున్న నేపథ్యం ఉన్నది. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ అనేది కూడా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు మినహా కూడా క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారింది ఖమ్మం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎవరికి సీట్ ఇచ్చినా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఆ సీటుకు సంబంధించి కూడా ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా తీవ్రమైన కసరత్తు జరిగే అవకాశం ఈ రోజు రాత్రి లేదా రేపు సిఈసి భేటీ జరగబోతున్నది. పూర్తిగా అంటే ఇప్పటికే 14 సెగ్మెంట్లను ప్రకటించింది కాబట్టి ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోను రిలీజ్ చేసిన నేపథ్యం ఇది. ఇక ఎన్నికల సన్నాహాల సమావేశాలు జిల్లా నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక బహిరంగ సభలకు సంబంధించి కూడా వెళ్లనున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఈ నెల 18న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. తర్వాత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ మూడు సెగ్మెంట్లను కూడా రేపు ప్రకటించే అవకాశం అయితే ఉన్నది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.